అందరికీ నమస్తే సీదా హెడ్లైన్స్ నాగార్జున ఇచ్చిండట 2 ఎకరాలు గెలుస్తారట గచ్చిబౌలి భూములు ఫామ్ హౌస్ కేసుల ఫోన్ ట్యాపింగ్ రామన్నపై రాసినందుకు అటాక్ ఉండాల్సిందేనట 2 హెల్మెట్లు మస్తు అవుతున్నాయి మరి టక్కర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లా 133 మందికి జైలు దండుగా కట్టింది 1,14,00,000 పార్సల్ ఫుడ్ లా ప్లాస్టిక్ మంచిగా వేసుకోర్రి చెక్కింగ్ వామ్మో ఏం ట్రాఫిక్ రా నాయన గంటల కమానం రోడ్ల మీద కాబట్టే గా తొవ్వల పోదామని బండట్ మలిపితే ఆడ ఇంతకంటే ఎక్కువ జాము ముంగట ఆటో వెనకాల కారు పక్కకు బస్సు కదలు రాదు మెసలు రాదు పొద్దుగాల 9 గంటలకెళ్ళి 12 గంటల దాకా మళ్ళా మాపటీలి 6 గంటలకెళ్ళి 10 గంటల దాకా ఏ రూట్లో చూసినా ఇదే కథ ఈ కాంచి గీ తొవ్వల పోయేటోళ్లకు కొంత తిప్పల తప్పినట్టేనబ్బా మీదికెళ్ళి చూస్తుంటే బయట దేశంలో అనిపిస్తుందిలే మన హైదరాబాద్ గచ్చిబౌలి జంక్షన్ కొత్త ఫ్లైఓవర్ చాలా అయింది ఇవాళ కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కు పోతానికి మస్తు అల్కగా అవుతుంది హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు మస్తు ఫాయిదా హైదరాబాద్ గరీబుల కోసం దండలాడి కాలం చేసిన పీజేఆర్ పేరు పెట్టిండ్రు దీనికి రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవం జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయబడ్డది అట్లనే మంచి జాగా చూసి పీజేఆర్ విగ్రహం సుత పెడతామని మాటిచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు సిటీలో కాలుష్యం తగ్గిస్తాం చెరువులు పార్కులు కాపాడతామని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూలగొట్టినాక ఏమైందో చెప్పిండు నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది గచ్చిబౌలి భూమి మీద కోట్ల కేసు నడుస్తుంది కదా కోట్లాట ఎట్లనైనా గెలుస్తారట ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము సెంటర్లను ఎన్ని మాటలు కలిసినా తెలంగాణకు రావాల్సినవి కావాల్సినవి ఇస్తలేరని కచ్చిండు గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు ఉత్తరప్రదేశ్ కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది ఎందుకు ఈ వివక్ష ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు పలువురు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు గుర్తించారు సిట్ అధికారులు వరుసగా సాక్షులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల వ్యూహాలు పసిగట్టడానికి ఫోన్ ట్యాపింగ్ ను ప్రధాన అస్త్రంగా వాడినట్టు తెలుస్తోంది ఇప్పటికే పలువురు సిట్ ఎదుట హాజరు కాగా మరికొందరు రావాల్సింది ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ లో కొత్త కోణం వెలుగు చూసింది ఇటు 4 ఎమ్మెల్యేలు అటు 2 నడిమిట్ల అయ్యవారు జోరు చర్చలు పైసల ముచ్చట్లు ఇంతల్నే రప్పు నురుకొచ్చిన పోలీసులు షాక్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 ఏళ్ల కిందట తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసెంక పక్క ఫోన్ ట్యాపింగ్ ఉందట మరి సొంత పార్టీల ఫోన్లే సీక్రెట్ గిని ఏం చేస్తున్నది ఎవరితోటి మాట్లాడుతున్నది ఏడ మీటింగ్ పెట్టుకున్నది తెలుసుకొని గీ స్కెచ్ చేసిరని అప్పట్లోనే ప్రచారం అయ్యింది ఆడ అరెస్ట్ అయిన వాళ్ళని చెంచల్ కూడా జైలుకు పంపి ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పట్టుకొచ్చి ఖతర్నాక్ సినిమా చూపించిండు అప్పటి సీఎం సారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఫోన్ రికార్డింగ్లు వీడియోలు పబ్లిక్ లకు ఇచ్చేయండు 100 కోట్ల రూపాయలు తెచ్చి మా ఎమ్మెల్యేలను కొనబోయ్యరు ఈ ముచ్చట దేశమంతా సాటింపేస్తా అని అందరు ఆడియోలు పంపిండు సారు ఇదెక్కడి కథరో ఇవన్నీ చెప్పవలసిన పోలీసులు సప్పుడు చేయరు గాని సారేంది దినం ఇదే మాట్లాడుతుండని పరిశాన్ అయ్యారు అంతా ఆఖరి కాడున్న ఎమ్మెల్యేలను కూడా మాట్లాడనీయలే అంతేట్లనో ఉంది సిట్ వద్దంటే వద్దు సిబిఐ విచారణ కావాలని అరెస్ట్ అయిన వాళ్ళు సుప్రీంకోర్టు పోయి కొట్లాడితే ఓకే అయ్యింది అటెంక కేసు ఏమైంది అనేది పక్కకు పెడితే అప్పుడు కేసీఆర్ గారు బయటకి ఇచ్చిన ఫోన్ రికార్డులు ఎక్కడ ఎవరు చేసిండ్రు సార్కి ఎవరు పంపిరు అనే దాని మీద నజరేసింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సిట్టు ఈ లెక్కన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అనే చర్చ నడుస్తుంది అవసరమైతే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచే ఛాన్స్ ఉందట పిలిస్తే వచ్చి ఏం చెప్తారో గానీ ఫామ్ హౌస్ కేసులున్న 4 ఎమ్మెల్యేల ఒక్కలంటే ఒక్కరు కూడా మళ్ళా గెలవలే ఈ ముచ్చట ఇట్లుంటే కవితక్క పిఏకు
సిట్ నోటీసులు పంపింది, నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, వచ్చి సాక్ష్యం చెప్పాలని. అట్లనే ఇంకా కొందరు బీఆర్ఎస్ లీడర్లను కూడా పిలిచిరాట. ఇక ఇటు చూడండి, ఒక టీవీ ఛానల్ ఆఫీసులకు జొర్రబడి పొరక చేసిరు కారు కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రామన్న గురించి ఒక వార్త వేసినందుకు గుంపులు ఉరికొచ్చి దొరికినట్టు వాళ్ళ కొట్టిండ్రు. ఒకల్లా వార్త తప్పైతే కేసు పెట్టాలి, కోర్టుకు గుంజాలి, అంతేగాని ఇట్లా అటాక్ చేస్తారా అని సెంటర్ మంత్రులు, స్టేట్ మంత్రులు, అన్ని పార్టీల లీడర్లు, జర్నలిస్టుల సంఘాలు ఖండించినాయి. కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భౌతిక దాడికి పాల్పడి భయాందోళన కలిగించేటువంటి వాతావరణం లోపల ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వ్యవహారం జరిగింది. మనమో బండి కొన్నాం, తిరగాలంటే పెట్రోల్ పోయాలి, అప్పుడప్పుడు సర్వీసింగ్ చేపియాలి, ఏమన్నా అయితే రిపేర్లు చేయించుకోవాలి, లేదనుకో పోత నడిమిట్లా ఆగిపోవచ్చు, ఇంకేదన్నా తిప్పల కావచ్చు. బండే కాదు, ఏ మిషన్ అయినా గంతే. ఏండ్లక మనం గట్ల లాపరవ వేసినందుకే ఇగో గీ పరిస్థితి. జూరాల గేట్లకేం డేంజర్ లేదు, రైతులేం రంది పడద్దని భరోసా ఇచ్చిరు మంత్రులు. ప్రాజెక్ట్ అంతా తిరిగి చూసి గేట్ల గురించి అడిగి తెలుసుకొని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అక్కరున్న కాడ రిపేర్ ఏరియా ఆర్డర్ వేసిండ్రు. అయితే 4 గేట్ల ఇనుపతాలు తెగిపోయి ఆడాడ లీక్ అవుతుంది. 6 ఏళ్ల కిందటనే ఆఫీసర్లు గుర్తుకు పట్టి రిపేర్ల కోసం 19 కోట్లు కావాలని సర్కారు వాళ్ళకి ఫైల్ పంపితే పైసలు ఇయ్యలేదట పాత గవర్నమెంట్. ఈ నడుమనే కొన్ని ఇస్తే పనులు చేసిరట. ఇంతలనే తాళ్ళు దిగే వరకు మొత్తం గేట్లే కొట్టుకపోయినాయి, ప్రాజెక్ట్ కే డేంజర్ ఉంది, పంటలకు నీళ్లు రావనే లెవెల్లో ప్రచారం చేస్తుంది అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అసలు పరిస్థితి ఏందో అరుచుకోవడానికి మంత్రులు ఉత్తమ్ సారు, శ్రీహరి సార్లు వచ్చిరన్నట్టు. జూరాల ప్రాజెక్టు మీదకెళ్ళి అందరు పోతారు వస్తారు, 100 కోట్లతోటి కొత్త బ్రిడ్జ్ కడతారట. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు. ఆల్టర్నేటివ్ బ్రిడ్జ్ కి 100 కోట్లు మంజూరు చేసి ఈరోజు జియో ఇష్యూ చేస్తున్నాము. జూరాల గట్టి కూడా 30 ఏండ్లు, దానికే కారోళ్ళు ఇంత అంటే 1,00,000 కోట్లతోటి 3 ఏళ్లలో మాత్రం కాళేశ్వరం కడితే 3 ఏళ్లు కాకముందుకే మేడిగడ్డ పిల్లలు రుగొంగే అన్నారం ఆగంలుండే సుందిల్ల డేంజర్ రవాడే. ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్లు చెక్కింగ్లు విచారణలు నడుస్తుంటే లేలే మా గొప్ప గట్టినం అంత గలత్ ముచ్చట అనుడే గమ్మతున్నది పో. ఎందుకురా 1000 రూపాయలు, రోడ్డు పొంట 300 పెడితే వస్తుంది. మొన్న 2 తీసుకుంటామంటే ఇంకో 50 తక్కువకే ఇచ్చిండు. కాక బండి ముంగట పెట్టుకో, సిగ్నల్ రాగానే నెత్తికి తగిలించుకో, అయిపోయి. నంబర్ ప్లేట్కు మాస్క్ కడితే కథం. గీంత దానికి ఎందుకురా పరిశాన్? గీసొంటి ఉపాయాలు చేస్తుంటారు కొందరు. అద్వకొచ్చేటి గొనుడు, తప్పించుకుంటానికి కథలు పడుడు, గందుకే గీ ఇకమతి చేస్తున్నారు. ఇక సెంటర్ వాళ్ళు తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే ఒక్క బండి 2 హెల్మెట్లు, అది కూడా బైక్ కొన్ననాడే తీసుకోవాలి. ఇంకో షాప్లకు పోయే తిప్పలు లేకుండా బైక్ షోరూమ్ లోనే 2 హెల్మెట్లు ఇవ్వాలనే కండిషన్ పెట్టిండ్రు. మరి పైసలకా ఫిరిగనా అనేది అయితే చెప్పలే. అయినా 2 ఎందుకు అంటారా? వెనకాల ఊక్కున్న కోసము. 2 పోతే 2 నెత్తలకు ఉండాలని ఎప్పటికాంచెలో రూల్ ఉన్నా ఎవరు పాటిస్తలేరు. కొందరు అయితే వాళ్ళే పెట్టుకోరు, ఇంకా ఇంకోళ్ళ కోసం ఏం ఆలోచన చేస్తారు. చల్లగా గాలి వస్తుంటే మంచిగా అనిపిస్తుందా? పుసుకున్న టక్కర్ అయితే తెలుస్తుంది హెల్మెట్ విలువేందో. అది లేక నెత్తులు వలిగిన వాళ్ళు, ఉండి బచాయించిన వాళ్ళు బొచ్చాడు మంది. ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు కొడతారనో ఆపి ఫైన్లు రాస్తారనో తప్పితే యాక్సిడెంట్ అయితే కాపాడుతుంది అనుకునేటోళ్ళు చాలా తక్కువ. అసొంటిదిగా 2 పోతే 2 పెట్టుకుంటే అయ్యే పనేనా? ఒక గల్లా తొవ్వల దోస్తుగాడు కలిసి బండి ఎక్కిండి అనుకో, అప్పుడెట్లా మరి? ఆ లెక్కన ఒకటి నెత్తికి ఇంకొకటి బండికి పెట్టుకొని తిరగాలనేమో. ఈ 2 హెల్మెట్ల మీద సలహాలు కంప్లైంట్లు ఇస్తానికి ఓ 1 నెల రోజులు టైం ఇచ్చిర్రు సెంటర్ వాళ్ళు. ఎవలేమంటుంది చూసి ఫైనల్ చేస్తాందుకు. 2 సంగతి తర్వాత కానీ ఇప్పుడైతే బండి ఎక్కగానే హెల్మెట్ తలిగించుకోండి జరా. రోడ్ల మీద ఎప్పుడేమయ్యే తెలియకుంటుంది మరి. నేనా మా ఊరికెంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చదువుకునేది. మా ఊర్లే బడే లేకుండే, మరి చదువుకోవాలంటే 12 కిలోమీటర్ల దూరం పోవాలి. మా గోస చూడలేక మా నాయన ఓ డొక్కు సైకిల్ కొనిస్తే అట్లా పోయేది అని పెద్ద మనుషులు చెప్తారు. హౌ మరి అన్నూర్లా ఈ స్కూలు లేకుంటుండే. ప్రైవేట్ బళ్ళు ఏన్నో ఒక కాడుంటే పెద్ద పెద్దోళ్ళ పిల్లలే ఓదురట. అటెన్క ఊరికోట వచ్చినాయి అనుకోర్రి. అయితే ఆ గవర్నమెంట్ల మూత, ఈ గవర్నమెంట్ తాళం తీత. అప్పుడు పోరలను ఒమ్మన్నారు, ఇప్పుడు రమ్మంటుండ్రు. ఆవు మరి మూతబడ్డ 138 స్కూళ్లు తెరిస్తే 1300 మంది షరీకైనరు ఆల్రెడీ. ఎక్కువ మటుకు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, ఖమ్మం, సిద్దిపేట, జగిత్యాల అడ్మిషన్లు నడుస్తున్నాయి. పిల్లలు లేరని, సార్లు రారని, దగ్గర బళ్ళున్నాయని ఏం తక్కువ 2000 స్కూళ్లు మూసేసిండ్రు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లల్లా. ఇగేముంది, చదువుకోవాలంటే ఇంకో ఊరికి పోవాలి, లేదంటే ప్రైవేట్ బడిలో షరీక్ కావాలి.
కొత్త తెరవాలే గాని ఉన్నే మూసేసుడేందని ఎందరు ఎన్ని మాటలు అడిగినా పట్టించుకోలే. ఇక వీళ్ళు రాగానే చిన్నగా మళ్ళా తెరుస్తున్నారన్నట్టు. సవలతులు కూడా పెంచుతుండే వరకు సర్కార్ జాబులు చేస్తోళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ బళ్ళకే రావట్టిరి. ఈ ఏడు ప్రైవేట్ కు బాయ్ చెప్పి ఏం తక్కువ 50,000 మంది సర్కారు బడిలో అడ్మిషన్ తీసుకున్రంటే చూడుండ్రిగా. మళ్ళా ఇంగ్లీష్ మీడియం సుతా చెప్పబట్టిరి. బడి డ్రెస్ కొనాల్సిన పని లేదు, పగటి బువ్వ పట్టుకరావాల్సిన తిప్పలేదు, కంప్యూటర్ పాఠాలు ఆర్పారుండే టీచర్లు, పెద్ద ఆటల మైదానం. అందుకే వేలకు ఫీజులు కట్టి ప్రైవేట్ కు పంపే కంటే ఇండ్లకు పంపింది నయం అనుకుంటున్నట్టు. కానీ ఇంకా కూడా కొన్ని స్కూళ్ళల్లా సరిపోను సవలతులు లేవట. జరా ఆటి మీద గిన ఓ నజరేయండి సార్లు. ఒకప్పుడు అంగడికి పోతే చేతి సంచులు పట్టుకోబోయేది, కానీ ఇప్పుడు నాముషాయ చాలా మందికి అబ్రెక్కాయదం లేషియమంటారు. మటన్ చికెన్ తెచ్చుకునేది ఉంటే టిఫిన్ డబ్బాలు కొంటపోయేది, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ల పట్టుకొచ్చుడు కాబట్టే. పాలకు పోతే ఓ గిన్నో షెంబో తీసుకోవద్దురు, ఇప్పుడు మొత్తం పాకెట్లే. గీ అన్ని ఎందుకు చెప్తున్నామంటే గీ వార్త కోసం. సిటీలా కొందరి ఇండ్లల్లో ఎట్లుందంటే పొయ్యి ముట్టించుడు తక్కువ, బయటికి తెప్పించుకుంటే ఎక్కువ. దేశంలో సెకండ్ కు 45 50 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయంటే గంటకెన్నో రోజుకెన్నో మీరే ఆలోచన వేసుకోర్రిగా. కూకున్న కాంచే ఫోన్లో ఆర్డర్ పెడితే సాలాయే, గరం పార్సల్ వస్తుంది, మురుసుకుంటా తింటాం. అంత గొప్పగానే ఉన్నది గాని ఆ పార్సల్లు ఎండ్లొస్తున్నాయి, ఎట్లా ప్యాకింగ్ చేసి పంపుతుండ్రో నజరేసిండ్రా ఎప్పుడన్నా? ప్లాస్టిక్ లేదా సిల్వర్ ఫాయిల్ ప్యాక్లో వస్తుంది. మనకు టైం సరిపోకపోవడము, ఇంకొక ఆప్షన్ లేకపోవడము, క్యాంటీన్లో ఉన్న ఫుడ్ నచ్చకపోవడము, అలాంటి కేసెస్లోనే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాము. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, తినటానికి ప్లాస్టిక్ స్పూన్లు, సోకు అగవడటానికి తీరొక్క తీర్ల ప్యాకింగు. తెచ్చటోళ్ళది ఏముంటది, హోటల్లో ఎట్లిస్తే అట్లా పట్టుకొస్తారు. అయితే ఆడ పార్సల్ కట్టిస్తే ఇంటికొచ్చే వరకు ప్లాస్టిక్ గరిగి తిండిలా కలుస్తుందట. ఏండ్ల కమానం ఇట్లనే తింటే పెయ్యికి మంచిది కాదట. మరి ప్లాస్టిక్ is not good for health. They should probably use eco-friendly material to pack food. కొందరైతే ఆ ప్లాస్టిక్ కవర్లు రోడ్ల మీద వారేస్తే అది మట్టిలో కరగక అట్లా కొంత ప్రకృతి ఖరాబు. ప్లాస్టిక్ వాడొద్దని ఎన్నో వచ్చినా అవి రేట్ ఎక్కువన్నాయని ఇంట్లోనే పెట్టిస్తారు. ఎన్నడో ఒకనాడంటే ఏం కాదు గాని ఊకూకే బయటికెళ్లి కూర బువ్వలు తెప్పించుకునేటోళ్ళు గీ ముచ్చట నజర్లో పెట్టుకుంటే మంచిదబ్బా. అరే ఏడున్నవురా, ఇంటికి పోయినావా? మన ఏరియాలో అడ్డబెట్టి రారా అన్నా. మెయిన్ రోడ్ మీదకెంచి రాకే, ఉత్తగానే బుక్ అవుతాం. మళ్ళా ఆ గల్లీలకెళ్ళి కొట్టు. ఏమంటున్నా నీ అవ్వ ముందు చెప్పవారా? సంతుగాడు దొరికిండా? బేకర్గా ఉన్నవేమ్రా మామ. ఓ పారి వాట్సాప్ గ్రూప్లో చూడు, ఎవరన్నా పెట్టిండ్రేమో అని జాగ్రత్తలు తీసుకుంటురాటుల్లా. ఎందుకు అంటారా? ఇగో గిందుకు. ఈ తాగుడు పాడుగాను తాగితే తాగిండ్రు గాని ఇంటికి పోయినాక వేస్తే కాదా. ఇప్పుడు చూడండి ఉత్తపుణ్యానికి జైలుకు పోతారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన 133 మందిని జైలుకు పంపింది మరి కోర్టు. టెస్టులో తెచ్చుకున్న మార్కులను బట్టి ముగ్గురికి 14 రోజులు, ఇద్దరికి 10 రోజులు, 128 మంది 6 రోజులు జైలు ఉండాలి. నెల రోజులలోనే 3,353 మంది దొరికిర్రు అంటే చూడండిగా. బార్లు వైన్స్లలో తాగి ఎంత చదివించుకున్నారో గాని బండెక్కి బుక్ అయినందుకు 1,14,00,000 రూపాయలు దండుగా కట్టిండ్రు. ఒకళ్ళ తాగినా గాని ఆటోలనో బస్సులనో పోమ్మంటే నారతమే ఎక్కుతాను. ఉరుకుడు ఊదుడు దొరుకుడు. ఒక్కొక్కరు తాగుడుకు కిక్కు మీటరే కక్కబట్టే. గా రిమ్మల బండ్లు నడిపి మంది పానాలకు ఇసరు పెట్టిన వాళ్ళు బొచ్చడు మంది. ఫైన్లు రాసినా, లైసెన్సులు రద్దు చేసినా, ఆఖరికి జైలుకు పంపినా ఎవ్వలింటలేరు. ఇంటోళ్లకు పరిశాను, నలుగుట్ల నాదాను. ఏ మాట కా మాట సిట్టింగ్ లో కూడా సవలతులు అట్లనే ఉన్నాయి. మరి కొత్త బాలరు, కోరిన బ్రాండ్లు, రోడ్లకు వైన్సులు, పక్కకే పర్మిట్ రూమ్లు. ఇంటికి పోత ఇంత వేస్తున్నారు, ఇట్లా దొరుకుతున్నారు. తాగుడు తప్ప ఉప్ప అన్నది ఏరే చర్చ. తాగినాక నిమ్మలంగా ఉండాలి కానీ కాలు వేసుకొని బండ్లు వేసుకొని రోడ్ల మీదకి రాకుండ్రి, పోలీసులకు దొరికి జైల్లో పాలు కాకుండ్రి. ఈ గుంటము ఇంకో వార్త చెప్పాలి. మమ్మీ డాడీ బండి మించి పడ్డాడంట, దెబ్బలు మస్తు దాకినాయి అని నవ్వుకుంటా చెప్పిండ్రనుకో ఈపి మీద ఒక్కటి జరుస్తుంది. కాకా నాకు కొలువు వచ్చిందిరా అని ఏడ్చుకుంటూ చెప్పిండ్రనుకో, ఏడుపు మొక్కపోడా, సంబరంగా చెప్పాల్సిన ముచ్చట ఏడ్చుకుంటూ చెప్తావేమ్రా అని తిడతారు. అట్లనే ఎవరన్నా పక్కింట్ల కాలం చేస్తే మనం డీజే పెట్టుకొని డాన్సులు చేస్తే ఎట్లుంటది? గీళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది. మరి
డాన్సులు దావతు జోరున్నది. వీళ్ళ సంబురమేమో గాని 4 జాబులైతే పోయినాయి. వీళ్ళంతా ఎయిర్ ఇండియా ఉద్యోగులు. మరి ఎప్పుడు పనేనా ఎంజాయ్ చేయొద్దా అని ఆఫీస్లోనే డీజేలు పెట్టుకుని జోరుగా స్టెప్పులేసిండ్రు. కానీ ఎప్పుడంటే మొన్న విమానం కూలిన 10 రోజులకే గాలి మోటార్ కంపెనీల జాబులు చేసేటోళ్లే మరి వీళ్ళంతా. కాకుంటే డాన్సులు ఆడుతుంది ఢిల్లీ పక్కకుండే గుర్గావ్ల. మరి ఈ సంబరాలు ఎందుకో గాని ఆయనతో ఒకరు వీడియో తీస్తే పబ్లిక్ లకు వచ్చింది. ఇగేముంది, ఓ దిక్కు విమానం కూలి 274 మంది కాలం చేస్తే మీరు డాన్సులు ఆడతారు డాన్సులు అని నపరో దిక్కరుచుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాలు కండిషన్లు లేవు, ఎప్పుడోటైతాందని లొల్లి నడుస్తున్నాయి. అలా అందులో పనిచేసేటోళ్లే గిట్లా చేస్తే ఎట్లుంటది చెప్పుండ్రిగా. ఎంక్వైరీ చేసి ఎమ్మటే 4 తీసేసిండ్రు కొలువులకెళ్ళి. పార్టీలు చేసుకున్నాడు ఎంజాయ్ చేసుడు తప్పు కాదు గాని అది ఏ టైంలో అనే సోయి ఉండాలి కదా మరి. సిటీ శివారు చిలుకూరు బాలాజీకి వీసా దేవుడని పేరు. అమెరికా పోవాలనుకునేటోళ్ళు ఈడికొచ్చి గట్టిగా దండం పెట్టుకుంటే ఆ పని పక్క అవుతుందని చాలా మంది నమ్మిక. కాయిదాలు కరెక్ట్ లేకుంటే అటుకెళ్ళి పర్మిషన్ రాదు. మరి అదే ఈ సామిని కోరుకుంటే ఏదనుకుంటే అది అవుతుందని శితం పోతారు. ఈ వీసా దేవుడన్న దయ చూపిస్తాడేమో గాని ట్రంప్ గారైతే చూపించేటట్టు లేడు పో. అమెరికా గాలి మోటార్ ఎక్కాలంటే సోషల్ మీడియా చూపియాలే మొదలు. అబ్బా ఫేస్బుక్ లో లైకులు కొడతారేమో, ట్విట్టర్ లో కామెంట్లు రాస్తారేమో, ఇన్స్టా రీలు షేర్ చేస్తారేమో, మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేస్తారేమో అని ఆశపడే రాయింత. మీరు ఎసొంటోళ్ళు దిమాక్లో ఏం ఆలోచనలు ఉన్నాయో గుర్తుకొట్టే ఇక మతుల్లో 5 ఏళ్ల సంది సోషల్ మీడియాలో ఏం రాసిర్రు, ఎసొంటి ఫోటోలు పెట్టిర్రు, ఏం వీడియోలు షేర్ చేసిర్రు, ఎవరితోటి బయసు నడిచింది, ఏ ముచ్చట్లు ఎక్కువ కాయిట్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటేనే వీసా ఓకే చేస్తారట. చదువు కోసమైనా జాబ్ కోసమైనా ఆడున్నోళ్ళని చూస్తానికి పోతున్నా మన సోషల్ మీడియా చరిత్రలకు తెలిసినాకనే వాళ్ళ దేశానికి రావాలన్నా వద్దా అని డిసైడ్ అవుతుంది. అంతేకాదు ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడి, పుట్టిన తేదీ, ఏజీ అన్ని వివరాలు అందరికి అగుపడేటట్టు ఉండాలి. గివిడ్ తోటి అమెరికోళ్ళకేం పని అంటారా? మున్పు పోయినోళ్ళు దేశాల పంచాయతీల మీద, కులాల గురించి, మతాల గురించి ఎచ్చి పచ్చి పోస్టులు పెట్టిరట. అమెరికాలుండి అమెరికాని చిన్నతనం చేస్తున్నారట. ఇంకా కొందరు పుట్టిన దేశంలో ఎట్లుంటారో ఆడికొచ్చి కూడా గట్లనే చేస్తామంటే నడవదా ఈ కార్యం ముంగటేసుకురు అన్నట్టు. రెండో పారి అధ్యక్షుడు అయినాక ట్రంప్ సార్ గొట్టు రూల్స్ వేస్తున్నాడు కదా, అందులోకి ఇది ఒకటి. కాబట్టి అమెరికా పోదాము, డాలర్లు సంపాదిద్దాం అనుకునేటోళ్ళు ఏ పోస్ట్ పెట్టినా ఏ ఫోటో పెట్టినా 1-4 మాటలు ఆలోచన చేసుకోండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.